2 రోజుల క్రితం అంటే ఆగస్టు 11న బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. మొత్తం ఊరువాడ, పట్టణాలు, నగరాలు అన్ని చోట్ల కూడా వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. అంటే ఇది నచ్చని పాకిస్తాన్ దుశ్చర్య. ఇది రీసెంట్ గా పౌర నివాసాలపై వైమానిక దాడులు చేసింది. ఎందుకంటే భూతల దాడులు చేయలేరు, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీతో పాకిస్తాన్ ఆర్మీ ఫైట్ చేయలేదు కాబట్టి వైమానిక దాడులు చేసింది. బలూచిస్తాన్ కి ఎయిర్ ఫోర్స్ లేదు కాబట్టి. సో ఈ దాడిలో 27 మంది చనిపోయినట్టుగా మనకి సమాచారం ఉంది. సో అంటే ప్రపంచవ్యాప్తంగా అంటే అఫీషియల్ గా ఏ దేశము కూడా మద్దతు ప్రకటించలేదు, కానీ చాలా సంతోషించాయి భారత్ తో సహా. అంటే యాక్చువల్ గా భారత్ తో సహా 56 దేశాలు ఒక పాజిటివ్ మూవ్ లోనే ఉన్నాయి. బలూచిస్తాన్ ఏర్పాటు, వాళ్ళ ఉద్యమం ఇంత సక్సెస్ అవటం, దాన్ని ఓరవలేకపోతుంది. బలూచిస్తాన్ ఆర్మీని అడ్డుకోలేక ఈ రోజు కొన్ని వైమానిక దాడులు చేసి దాదాపు 27 మంది మరణానికి కారణమైంది. ఇంకా బలూచిస్తాన్ సంబంధించిన ప్రజలు ఇంకా రెచ్చిపోవటానికి, ఇంకా సంఘటితం అవటానికి ఈ చర్య అనేది ఉపక్రమిస్తుందన్న విషయాన్ని పాకిస్తాన్ గుర్తెరగడం లేదు. ఇక్కడ ఏంటంటే స్వతంత్రం మాకు వచ్చిందని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. ఇప్పటికే దానికోసం మనం మాట్లాడాం. ఇప్పుడు ఏమంటున్నారంటే జాతీయ గీతాన్ని, కరెన్సీని కూడా ఖరారు చేసుకున్నారు. బలూచిస్తాన్ రిపబ్లిక్ గా గుర్తించాలని వాళ్ళు అందరినీ కోరుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే బలూచ్ నాయకుడు మీర్ యార్ బలోచ్ పాకిస్తాన్ నుంచి వేరుపడి ఒక స్వతంత్ర దేశంగా ప్రకటించడమే కాకుండా 85% పైగా భూభాగంపై బలూచ్ సైన్యం నియంత్రణలో ఉందని ఆయన మాట్లాడారు. జాతీయ గీతంగా మచ్కిన్ బలోచాని, బరూచి, ఫాలూస్ను కరెన్సీగా కూడా ఖరారు చేసుకున్నారు. ఇప్పుడు బలూచిస్తాన్ రిపబ్లిక్ ను గుర్తించాలని అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నారు. పాకిస్తాన్ ప్రావిన్స్ గా ఇది గుర్తించొద్దు అన్నది ఆయన కోరుతున్నది. ఈ భూమి నుండి క్యాన్సర్ లాంటి పాకిస్తాన్ ను తొలగించేందుకు బలూచిస్తాన్ ప్రజల నైతిక మద్దతు కొనసాగించాలని ఆయన కోరుతున్నారు. ఇక్కడ ఏంటంటే ఒక రకంగా ఇప్పటి వరకు కూడా బలూచిస్తాన్ అంటే అంతర్జాతీయంగా ఇది పాకిస్తాన్ ప్రావిన్స్ అని మాత్రమే ఉంది. గత నెలలో ఈ తిరుగుబాటు బృందాలు ఈ ప్రాంతాన్ని అధిక భాగాన్ని నియంత్రణలోకి తీసుకోవడంతో కొంత వాళ్ళకి ఒక మూమెంట్ వచ్చిన వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తోంది. మనం చూస్తే బలూచిస్తాన్లో కొన్ని ప్రాంతాల్లో మొబైల్తో పాటు ఇంటర్నెట్ సేవలను కూడా పాకిస్తాన్ అధికారులు నిలిపేశారు. ఈరోజు వైమానిక దాడులు కూడా చేశారు. ముఖ్యంగా కలత్తు, క్వెట్టా, కుజ్దార్తో సహా పలు ప్రాంతాల్లో సైనిక కంటోన్మెంట్లు, పోలీస్ స్టేషన్ల చుట్టూ కందకాలు కూడా తవ్వారని ఇప్పుడు మనకు అంతర్జాతీయంగా వార్తలు వస్తున్నాయి. అలాగే పాకిస్తాన్ సైనిక విమానాలు, డ్రోన్లు, హెలికాప్టర్ల ప్రాంతమంతా నిఘా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని అంటున్నారు. ఏదైనా ఈ గణతంత్ర స్వాతంత్ర సందేశంలో బలూచిస్తాన్ సమస్యను ప్రపంచవ్యాప్తంగా వెలుగులో తెచ్చినందుకు అంతర్జాతీయ మీడియా సంస్థలకు, భారత్కు బలూచ్ అయితే కృతజ్ఞతలు చెప్తోంది. అయితే ఇక్కడ చాలా రోజుల నుంచి పోరాడుతున్నారు. పాకిస్తాన్లో అరేబియా తీరానికి దగ్గరగా ఉన్న ఈ ప్రాంతం భౌగోళికంగా అత్యంత ప్రాంతానికి ప్రాధాన్యత సంతరించుకుంది. అపారమైన ఖనిజ నిల్వలతో సహా అనేక వనరులు, ఇది కీలక స్థానం. అన్నీ ఉన్న అల్లు నోట్ల శని అంటారు కదా, ఆ విధంగా పాక్ పాలకులు ఇక్కడ వనరులను వాడుకుంటే ఇక్కడ అభివృద్ధి చేయడాన్ని విస్మరించారు. మొత్తంగా ఆ వనరులన్నీ పంజాబ్ ప్రాంత అభివృద్ధికే వెచ్చిస్తున్నారు. అక్కడే ఇక్కడ ప్రజల్లో ఒక రకమైన అసహనానికి, ఆక్రోశానికి, ఆవేదనకి ఇది కారణమైందన్నది వాస్తవం. ఏదేమైనా ఇది మాత్రం కొంత మొమెంటంగానే ఉంది. బలూచిస్తాన్ దాడులు చేసి మీరు చంపొచ్చు, కానీ బలూచిస్తాన్ సంబంధించిన పోరాట యోధులు, బలూచిస్తాన్ లిబరేషన్ ని కానీ ఎవరు కూడా వెనక్కి తగ్గే వాతావరణం అయితే ఇక్కడ కనిపించడం లేదు. అలాగే ఈ ఆగస్టు 11న స్వాతంత్రం ఎందుకు అన్న చర్చ కూడా జరుగుతోంది. అటు బ్రిటిష్ పాలన ముగింపు నాటి ఘటనలతో తమకు స్వాతంత్రవాదన ముడిపడి ఉందని మీర్ యార్ బలూచ్ అంటున్నారు. ఎందుకంటే బ్రిటిష్ ఇండియా విభజన కొద్ది రోజుల ముందు, అందుకు అంటే 1947 ఆగస్టు 11న మనకు తెలుసు. ఆగస్టు 14న పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవం, ఆగస్టు 15న మన భారత స్వాతంత్ర దినోత్సవం. దానికంటే 3 రోజుల ముందే బలూచిస్తాన్ స్వాతంత్రం ప్రకటించుకుంది. అక్కడ ఆనాటి సంఘటనలు గుర్తుగా స్వాతంత్రం ప్రకటించుకోవడానికి పరిమితం కాకుండా అంతర్జాతీయ గుర్తింపు పొందడంపైనే దృష్టి పెట్టామని ఇప్పుడు ఆ బృందం చెబుతోంది. ఐక్యరాజ్య సమితి, ఏషియన్ ఆఫ్రికన్ యూనియన్, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్, యూరోపియన్ దేశాలు వంటి సభ్య దేశాలు తమ దేశానికి మద్దతు ఇవ్వాలని వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. మరి పాకిస్తాన్ ప్రావిన్స్ గా మిగిలిపోతుందా? మిగతా దేశాలు అయితే కొంత సానుకూల వాతావరణాన్ని ప్రదర్శిస్తున్నాయి, కానీ అఫీషియల్ గా పూర్తిస్థాయి వెల్కమ్ చేయలేని వాతావరణం ఉంది. కాబట్టి జియో పాలిటిక్స్ లో భాగంగా మరి బలూచిస్తాన్ ఏ విధంగా ఎమర్జ్ అవుతుంది, ఎమర్జ్ కాబోతుంది అన్నది ఇప్పుడు పెద్ద బిల్లులు డాలర్ ప్రశ్నే. కానీ ఇది పాకిస్తాన్కి మాత్రం చాలా పెద్ద దెబ్బ. బలూచిస్తాన్ అనేది ఖచ్చితంగా ఒక రిపబ్లిక్ గా గుర్తించాలి. గుర్తించడం వల్ల పాకిస్తాన్కు ఇంతకు మించిన దెబ్బ అనేది ఉండదు. ఈ విషయంలో భారత్ ఆల్రెడీ తన వ్యూహానికి పదును పెట్టింది అనేది బాగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు తాలిబన్లు పాకిస్తాన్ మధ్య ఇంత వాతావరణం క్రియేట్ అయిపోయినా తాలిబన్లు మనతో ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం మనతో చాలా క్లోజ్ గా మూవ్ అవుతుంది. అది పాకిస్తాన్కి పడటం లేదు.
పాకిస్తాన్ ఏంటంటే అమెరికా అండ చూసుకొని అమెరికా సహాయం పొందుతూ చైనా నుంచి ఆయుధ సహాయం పొందుతూ భారత్ పైన కాలు దూవుతూనే ఉంటుంది. లేటెస్ట్ గా టర్కీ సౌదీతో కలిసి ఒక వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. ఆ వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకోవటంలో టార్గెట్ భారత్ తో పాటు ఈ బల్చిస్తాన్ లాంటి ఉద్యమాలని ఎదుర్కోవటమే. అంటే ఏమీ చేయలేని అచేతన పరిస్థితుల్లోనైతే ముందన్నది వాస్తవం. ఇప్పుడు ఈ బల్చిస్తాన్ అంశం అనేది ఇప్పుడు పెద్దదైపోయింది. ఇన్ని సమస్యలు ఉంచుకొని ఇన్ని గందరగోళాలు ఉంచుకొని ఎంతసేపు దేశం మీద భారతదేశం మీద ఏడిపేంటో వీళ్ళది నాకు అర్థం కావటం లేదు. రైట్.